హలో అందరికీ! ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన చారిత్రక ఘట్టాన్ని లోతుగా చూడబోతున్నాం. ప్రాచీన జెరికో నగరంలో జరిగిన ఒక సంఘటన ఇది. విపరీతమైన సామాజిక ఒంటరితనం నుండి ఒక వ్యక్తి జీవితం ఎలా పూర్తిగా మారిపోయిందో మనం ఇప్పుడు నేరుగా చూద్దాం. రండి, కథలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఊహించుకోండి, జెరికో నగరంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను మామూలువాడు కాదు, చాలా ధనవంతుడు, ఎంతో పవర్ఫుల్. ఊళ్ళో అందరికీ అతనంటే తెలుసు, కాని ఏ ఒక్కరూ అతన్ని ప్రేమించలేదు. ఎంత విచిత్రంగా ఉందో కదా! చుట్టూ ఎప్పుడూ జనం, రద్దీ ఉన్నా సరే, అతని లోపల మాత్రం భయంకరమైన నిశ్శబ్దం, చెప్పలేనంత ఒంటరితనం. అతనే మన కథానాయకుడు, జక్కయ్య. అసలీ జక్కయ్య ఎవరు? ఎందుకంత ధనవంతుడైనా సమాజానికి దూరంగా ఉన్నాడు? ఈ వెల్తీ అవుట్కాస్ట్ కథేంతో చూద్దాం. ఇక్కడ మనం ఒక పెద్ద పారాడాక్స్ చూడొచ్చు. ఒకవైపు చూస్తే నమ్మశక్యం కాని ఆస్తి, డబ్బు, హోదా, పవర్ అన్నీ ఉన్నాయి. కాని మరోవైపు మనశ్శాంతి లేదు, సమాజంలో గుర్తింపు లేదు, కనీసం మాట్లాడుకోవడానికి బంధాలు అస్సలే లేవు. ఎందుకంటే జక్కయ్య రోమన్ల దగ్గర పనిచేసే ఒక ట్యాక్స్ కలెక్టర్. అప్పట్లో సొంత ప్రజలే అతన్ని ఒక పెద్ద మోసగాడుగా, దేశద్రోహిగా చూసేవాళ్లు. అక్షరాలా సమాజం అతన్ని పక్కన పెట్టేసింది. మరి ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అదే ఈ కథలో టర్నింగ్ పాయింట్, ఆ మేడి చెట్టు ఎక్కడం. సరిగ్గా ఆ సమయంలో యేసుక్రీస్తు జెరికో నగరం గుండా వెళ్తున్నాడు. అప్పుడు ఈ ఒంటరి వ్యక్తిలో ఎక్కడలేని ఆసక్తి మొదలైంది, ఎలాగైనా చూడాలి అని. కాని అతని ముందు ఎన్నో అడ్డంకులు. ఒక పక్క కిక్కిరిసిన జనం, మరో పక్క జనం చూపుల్లో కఠినమైన కోపం, సమాజం చేసే కామెంట్స్, అన్నింటికీ మించి తన గతం తాలూకు తప్పుల భారం. నిజానికి మనం కూడా జీవితంలో ఏదైనా కొత్త మార్గంలో వెళ్లాలనుకున్నప్పుడు మన పాత తప్పులు, జనాల మాటలు ఇలాగే ఒక పెద్ద గోడలా అడ్డుపడుతుంటాయి కదా. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కాని ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. అతను వెనక్కి తగ్గలేదు, పరుగెత్తాడు, ఏకంగా ఒక మేడి చెట్టెక్కేశాడు. ఒక్కసారి ఆ దృశ్యం ఊహించుకోండి. సమాజంలో అంత పెద్ద హోదాలో ఉన్న ఒక ఆఫీసర్ తన పరువు, మర్యాద అన్నీ పక్కన పెట్టేసి ఒక చిన్న పిల్లాడిలా పరుగెత్తుకుంటూ వెళ్లి చెట్టు ఎక్కడమంటే మాటలా? ఇది తన హోదా కంటే తనకున్న డెస్పిరేషన్ను చూపిస్తోంది. అతను అలా చెట్టమీద ఉండిపోయిన ఆ క్షణంలో ఊహించని ఒక అద్భుతమైన ఆహ్వానం అతనికి ఎదురయింది. జక్కయ్య ఆ చెట్టుకొమ్మల్లో చాటుగా దాక్కుని ఆతృతగా చూస్తున్నాడు. సరిగ్గా అప్పుడే యేసు ఆగిపోయాడు. అదొక పెద్ద నగరం, చుట్టూ వేలాది మంది జనం. కాని ఆ క్షణంలో ఫోకస్ మొత్తం సమాజం బహిష్కరించిన ఆ ఒక్క వ్యక్తిమీదే పడింది. ఇక్కడ మరో బ్రిలియంట్ పాయింట్ గమనించరా? యేసు పైకి చూసి ఏ మోసగాడా అనో లేదా పాపి అనో పిలవలేదు. సమాజం పెట్టిన పేర్లని పక్కన పెట్టి నేరుగా అతని పేరుతో, జక్కయ్య, వెంటనే కిందకురా, ఈరోజు నేను నీంట్లో ఉండాలి అని పిలిచాడు. ఆ ఒక్క పిలుపుతో అతని జీవితమే మారిపోయింది. అసలు ఇక్కడ ఈ రోజు అంటే టుడే అనే పదానికి చాలా పవరుంది. రేపో మాపో లేదా నువ్వు నీ జీవితాన్ని మార్చుకున్న తర్వాతే వస్తాను అనలేదు. నిజమైన కృప అనేది ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. మన పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్న ఈ క్షణంలోనే ఆ అంగీకారం దొరుకుతుంది తప్ప ముందు మారాలి అనే ఎలాంటి షరతులు ఉండవు. అయితే ఇలా జరగ్గానే చుట్టూ ఉన్న జనాల రియాక్షన్ ఎలా ఉందో తెలుసా? అదే మన నెక్స్ట్ పాయింట్, పబ్లిక్ ఒపీనియన్ వర్సెస్ గ్రేస్. జనాలందరూ గుసగుసలాడటం మొదలుపెట్టారు. అదేంటి, యేసు అతని ఇంటికి వెళ్తున్నాడు, అతనొక పెద్ద పాపి కదా అని ఓపెన్గానే విమర్శించారు. కాని ఇక్కడే మనమొక పవర్ఫుల్ లెసన్ నేర్చుకోవచ్చు. నిజమైన క్షమాగుణమనేది ఎప్పుడో జనాలేమనుకుంటారు అనే దానిమీద ఆధారపడదు. పబ్లిక్ ఒపీనియన్కి అది అస్సలు తలొగ్గదు. నిజానికి యేసు ప్రవేశించింది కేవలం జక్కయ్య ఇంట్లోకి మాత్రమే కాదు, నేరుగా అతని హృదయంలోకి. కథ ఇక్కడ పూర్తిగా ఇంటర్నల్గా మారిపోయింది. జక్కయ్యలో వచ్చిన మార్పు ఎవ్వరూ బలవంతపెడితేనో భయపెడితేనో రాలేదు. జస్ట్ స్వచ్ఛంగా, బేషరతుగా ప్రేమించబడటం వల్ల మాత్రమే ఆ చేంజ్ వచ్చింది. మరి ఆ మార్పు ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చింది? ఆ మాటకొస్తే ఈ పశ్చాత్తాపం వెనుక ఉన్న మైండ్ బ్లోయింగ్ ఎకనామిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ నంబర్ చూడండి, 4x అనగా 4 రెట్లు. హృదయం మారిన వెంటనే జక్కయ్య స్వయంగా చేసిన ప్రకటన ఇది. నేను ఎవరినైనా మోసం చేసి ఉంటే వాళ్లకి 4 రెట్లు తిరిగిచ్చేస్తాను అన్నాడు. అసలు ఇది నమ్మశక్యం కాని ఫైనాన్షియల్ డెసిజన్, అవునా?
అంతటితో ఆగలేదు. తన మొత్తం ఆస్తిలో ఏకంగా 50% అంటే సగం ఆస్తినే పేదలకి ఇచ్చేస్తానని మాటిచ్చాడు. ఎవరూ అతని డబ్బులు అడగలేదు, డిమాండ్ చేయలేదు. కాని మనస్ఫూర్తిగా మారిన ఒక హృదయం ఇలా అడగకుండానే విపరీతమైన ఉదారతను చూపిస్తుందని చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంటుంది? అప్పుడు యేసు అన్న మాట ఇది, ఈరోజు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. చూశారా, మళ్ళీ ఇక్కడ ఈ రోజు అనే పదం రిపీట్ అయింది. ఒక మనిషిలో వచ్చిన ఈ సడన్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్కి ఇదొక పర్ఫెక్ట్ ముగింపు లాంటిది. సో ఈ మొత్తం జర్నీని మనం ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుంటే, చెట్టు పైనుండి భోజనపు బల్ల వరకు జరిగిన ఈ ప్రయాణం ఎంతో లోతైన అర్థాన్నిస్తుంది. అసలు ఈ రెండు సిచ్యువేషన్స్ మధ్య ఉన్న కాంట్రాస్ట్ గమనించండి. ఒకవైపు చెట్టు, ఇది సమాజం నుండి తిరస్కరించబడి భయంతో ఒంటరిగా ఒక చెట్టు కొమ్మల్లో దాక్కోడాన్ని చూపిస్తుంది. ఇంకోవైపు బల్ల, అందరితో కలిసి కూర్చుని ప్రేమతో ఆమోదించబడి పునరుద్ధరించబడిన స్థితిని చూపిస్తుంది. ఐసోలేషన్ నుండి యాక్సెప్టెన్స్ వరకు జరిగిన కంప్లీట్ జర్నీ ఇది. మీకు తెలుసా, ఈ కథ కేవలం 1000 సంవత్సరాల క్రితం జరిగిన ఒక హిస్టరీ మాత్రమే కాదు. ఈ రోజుకి కూడా ఎవరైనా తమ గతం తాలూకు తప్పుల్లో ఇరుక్కుపోయినా, సమాజం వాణ్ణి పక్కన పెట్టేసినా ఈ కథ వాళ్లకోసమే. ఆ పిలుపు, ఆ ప్రేమ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. మనం మారడానికి ఎప్పుడూ ఒక అవకాశం ఉంటుంది. సో ఫైనల్గా ఈ ఒక్క ప్రశ్నతో మనం ఈ విశ్లేషణను ముగిద్దాం. మన గతం అనే చెట్టు కొమ్మల్లో మనం దాక్కున్నప్పుడు ఆ స్వచ్ఛమైన కృప మనల్ని డైరెక్ట్గా తన భోజనపు బల్ల దగ్గరకు ఆహ్వానిస్తే, ఆ ప్రేమను అంగీకరిస్తే మన జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో ఒక్కసారి ఆలోచించండి.